మా చేలో పందులు పడ్డాయా? ఎక్కడండి? చేలో పందులు పడ్డాయి. మీ ఆయన రమ్మని అర్జెంట్ గా పందులు అడిగి పందులు పడ్డాయి. అసలు మామూలుగా అడిగి పందులు కాదు. అయ్యో అవునా, మా ఆయన లేడండి. తొందరగా రండి. సరే నేను వస్తున్నానండి, ఉండండి, పొద్దుపోయింది. నేను ఒక దాన్ని అయిపోయా, మా ఆయన ఏమో ఊరికెళ్ళి ఉన్నాడు. వస్తున్నానండి, ఇప్పుడే వస్తున్నాను. ఈ ఆడికెళ్ళాడు ఏమో పట్టుకు రాలేదు. ఈ అడవి పందులు బెడద ఎక్కువైపోయింది. ఈ కర్రలు ఇవన్నీ నేను ఏడ దేవులు ఆడుకునేది, ఏడ చూసుకునేది. ఈ అడవి పందులు ఏం చేస్తాయో ఏమో, నాకేం భయం వేస్తుంది. ఏడెళ్ళాలో ఏమో, ఏం చెయ్యాలో. ఈ డోర్ ఒకటి ఇవన్నీ సర్దుకొని వెళ్ళేలాగు నేను ఆడదాన్ని ఆడిపోయేది ఈ చీకట్లో పడి. ఈయనేమో ఇంకా రాలేదు. ఎవరన్నా వస్తే బాగుండు, ఎవరు రాలేదు. ఈ చీకట్లో ఆడెళ్ళను నేను, భయం వేస్తుంది ఒక పక్క. అయ్యో అయ్యో అయ్యో, నా చేను అంతా పోయిద్దేమో. నా చేను ఎంత కష్టపడి చేను వేసాను, ఈయనేమో ఏడున్నాడో ఏమో బట్టికి రాలేదు. వెళ్ళి చూద్దాం, చేతనైనంత బట్టికి తోలుతాను పందుల్ని. ఈ పందులతో సాగు అయిపోయింది. ఈ అడవి పందులు ఏడున్నాయో ఏమో, మా ప్రాణాలకు వచ్చింది. ఈ గుడ్డికి ఏం కన అమ్మో నాయన ఈ పందులు, అమ్మో నాయన ఈ పందులు, అమ్మో నాయన ఈ పందులతో సాగు అయిపోయింది. ఈయనేమో లేడు. ఈ లైట్ ఏమో ఎలగట్లేదే. ఈ పందులు ఏమో ఎట్ అయిపోయినాయి. ఈ పందులతో చాలా బాధ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఏమో లేడు. ఇంత రేత్రి ఇంత చీకట్లో ఈ చేను కాడికి వచ్చాను. ఈ లైట్ ఏమో ఎలగట్లేదు. చూడండి, అయ్యో ఈ లైట్ కూడా ఎలగట్లేదు, ఆరిపోయింది. ఏం చెయ్యాలో, ఏడు నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. అన్ని అడవి పందులు ఉన్నాయి. ఇప్పుడు ఏడు నుంచి ఇంటికి వెళ్ళేదాకా కూడా నాకు గ్యారెంటీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎవరన్నా ఉంటే మా ఆయన కన్నా చెప్పండి. మా ఆయన సెంటర్ అని పోయాడు. ఇప్పుడు టైం 10 అయింది. ఈ పందుల మూలంగా వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లన్నీ తినేసినవి, పచ్చగా తినేసినవి. అక్కడికి తోలినా కూడా నా వల్ల కావడం లేదు. మా ఆయన ఉంటే పంపేయండి ఫ్రెండ్స్. ఈ భయం వేసేస్తుంది. నేను ఎట్లా ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. కొద్దిగా మా ఆయనకి చెప్పండి, ఎవరన్నా దారిలో కనపడితే చేలోళ్ళు. చూడండి ఎంత చీకట్లో పడి వెళ్తున్నాను. ఈ చీకట్లో భయం లేకుండా కాళ్ళు పడిపోయినాయి. ఇప్పుడు దాకా పందులతో చచ్చిపోయాను. ఈయన ఇంత బట్టికి వచ్చింది లేదు, పెట్టింది లేదు. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అమ్మ నాయన, ఏందో ఈ కర్మ ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఏడపోయాడో ఏమో. ఈ పందులతో నేను చచ్చిపోతున్నాను. మొక్కజొన్న పంట అంతా నాశనం చేసేసినాయి, తినేసినాయి. కాళ్ళు ఏమో నొప్పులు పడుతున్నాయి. అమ్మా నాయన, అబ్బా అమ్మా అబ్బా అమ్మా, ఎంతవరకు రాలేదు, వచ్చేసాను ఇంటికి. ఎట్లా కొట్టో ఈ బాధ పడలేకపోతున్నా నేను. ఈ చేను ఎట్ట పండించాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈయనేమో ఇంత బట్టికి రాలేదు. ఈయనేమన్నా కనపడితే అందరూ నాకు హెల్ప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈ వీడియో నచ్చినట్లయితే రెడ్ సింబల్ పెట్టండి, నచ్చకపోతే బ్లాక్ సింబల్ పెట్టండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ లక్ష్మిని.